నా పేరు ఈశ్వరెడ్డి. అసలు ఒరిజినల్ పేరు అయితే జగదీశ్వరరెడ్డి అని నిక్నేమ్గా మామూలుగా పిలుపు మాత్రం ఈశ్వరెడ్డి అంటారు. అంటే ఇది కూడా ఎందుకు చెప్పానంటే నాకు వచ్చిన లెటర్లన్నీ కూడా జగదీశ్వరరెడ్డి పేరు మీద ఉంటాయి. ఇదిగో ఈ లెటరు ఇప్పుడు దాకా సిఆర్డి వాళ్ళు ఇదిగో కే జగదీశ్వరరెడ్డి అనే పేరు మీద నేను అంటే ఇప్పుడు ఈ జరిగే దాని మీద మేము ఇవన్నీ ప్రూఫ్లన్నీ కూడా తీసుకొని మేము నిరూపించుకోవాల్సి వస్తుంది. మేము ఎవరైనా సరే ఒక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండగా ఉండవల్లిలో హౌసింగ్ బోర్డు వాళ్ళు 400 ఎకరాల పొలం తీసుకున్నప్పుడు అప్పుడు హైదరాబాద్ వెళ్ళి ఆయన కూడా కలిసాం. ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఆయన కూడా కలిసాం. ఆయన అప్పటి నుంచి కూడా మేము ఈ భూ పోరాటాల్లో ఈ భూమిని కాపాడుకోవడం దానికోసం మాత్రం మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడు రెడీమేడ్గా రాజధాని 2017 నుంచి కూడా 14 నుంచి కూడా రాజధాని ఇక్కడ స్టార్ట్ అయింది. అయితే ఉండవల్లిలో ఎందుకు ఈ ఉండవల్లి పెనమాకలో ఎందుకు ఇలాంటి స్ట్రగుల్ వాతావరణం వస్తుందంటే ఇక్కడ అనూహ్య రేట్లు ఇదిగో ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో బెజవాడ హద్దు 1 కిలోమీటరే ఇక్కడ నుంచి. మరి బెజవాడ హద్దు ఉన్నప్పుడు మరి అపరిమితమైన రేట్లు ఉన్నాయి. ఆ రేట్లు కూడా ఆ రాజధాని ప్రకటించే నాటికి గవర్నమెంట్ వాల్యూవే మాది 24 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఆ తతిమా గ్రామాలన్నీ కూడా 5 లక్షలు 3 లక్షలే ఉంది. కానీ ఆ వాల్యూ ఈ వాల్యూ ఒకే రకంగా అది కూడా 1850 గజాలు మీకు అనేది కూడా అనేటప్పుడు మేము జీర్ణించుకోలేకపోయాం. ఆ జీర్ణించుకోలేకపోయినప్పుడు దాని మీద హైకోర్టుకి వెళ్ళి ఇవన్నీ కూడా మేము స్టేలు తెచ్చుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. మళ్ళీ వచ్చారు స్వామి గారు, ఈయన చంద్రబాబు గారు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు మా దగ్గరికి అనేక రకాలు అంటే ముందుగా నారాయణ గారు కానీ ఇంకా ఆ సిఆర్డి అధికారులు కానీ వీళ్ళందరూ వచ్చి కూడా మీరు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వండి, మేము మీకు మాత్రం ఇంకా అంగుళం కూడా పక్కన ఎక్కడ తీసుకోము అని బాగా నమ్మలికి మమ్మల్ని నమ్మించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అంతవరకు నాది ఉండవల్లిలో 265 సర్వే నెంబరు 3 ఎకరాల 71 సెంట్లు, దాంట్లో ఎకరం 32 సెంట్లు సీడ్ యాక్సెస్ రోడ్ కింద పోయింది. ఇదిగో నోటీస్ కూడా ఇచ్చారు కదా, చూశాను మా విజువల్స్ రోడ్ దీంట్లో కూడా చూపించారు. ఎకరం 30 సెంట్ ఇచ్చాం. అయితే రోడ్డు వరకే తీసుకుంటాం, ఇంకా అంగుళం కూడా పక్కన అక్కర్లేదన్నారు. ఈ ఆయాలకి ఇచ్చాం. ఇప్పటికి 7 నెలలు మేము కోరుకున్న ప్రకారంగానే మాకు ఆ ప్లాట్లు ఇస్తున్నారు. అవి ఇచ్చినప్పుడు మేము కూడా సంతోషపడ్డాం. ఇప్పుడు దరిదాపు 1 నెల కింద మాత్రం అందరికీ నోటీస్ ఇచ్చేసి మీ పొలం అంతా తీసుకుంటున్నాం అని ఆ పొలాలు చూసేసి అన్ని పొలాలు కూడా ఎక్విజిషన్లో పెట్టారు. ఇదేంటండి అని కమిషనర్ గారు మాట్లాడితే ఆ కమిషనర్ గారు మారిపోయాడు. అంతకుముందు కన్నబాబు గారు మారిపోయారు. ఇప్పుడు విజయరామరాజు గారు ఈయన వచ్చాడు. అవన్నీ మరి ఏం చెప్పారు మాకు తెలియదు. మేము మొత్తం పైనుంచి ఆర్డర్ వచ్చింది, మాకు మేము తీసుకోవాల్సింది భూములని మొత్తం మీద అందరికి కూడా దరిదాపు ఉండవల్లి 350 ఎకరాలకి మళ్ళీ ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. ఏమండి మేము సీడ్ యాక్సెస్ రోడ్డు సహకరిస్తున్నాం. ఇప్పుడు మన మధ్య ప్రతిపక్షాలందరికీ వెళ్ళాం. సిపిఐల దగ్గరికి, సిపిఎంల దగ్గరికి, కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి, మరి అట్లాగే వైసీపీ అధినేత ఆయన దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాం. నేను కూడా వెళ్ళినాళ్ళలో నేను కూడా ఉన్నా. మా బాధలు చెప్పుకున్నాం. సరే ఆయన ఏదో చెప్పుకున్నాడు, ఆయన పాలసీ ఆయన చెప్పుకున్నాడు. సరే మేము అన్నది ఏంటంటే ఎక్కడైనా సరే పూలింగ్కి ఇచ్చిన దాంట్లో మీరు దాంట్లో వెళ్ళబెట్టద్దు. ఇక ఈ పూలింగ్ ఇవ్వని దాంట్లో ఎక్కువ చేసిన పెడితే మాత్రం మన రైతులందరూ ఎదుర్కొన్న దానికి ఇవ్వద్దు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. ఈ భాషతోటి మేము మాట్లాడితే దాని మీద అనేక రకాలైన వాళ్ళు అత్యంతమైన ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు ఉండవల్లిలో వీళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాత్రమే ఆ భూములు ఇవ్వట్లేదు అని అంటున్నారండి. ఉండవల్లి ఒక సామాజిక వర్గం ఏంటంటే ఎంతమంది ఉన్నారు? ఉండవల్లి కాపులు, రెడ్లు మేజర్గా ఉంటారు. తదిమాళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పొలాలు ఉన్నాయి. పెనుమాకలో కూడా కొంత భూమి మా ఉండవల్లిలో కూడా పెనుమాకాలు కూడా ఉంది. వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రైతులు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇంతమంది రైతులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నది ఈ చేను రెడ్డులది, అది కాపులది. ఆ చేను ఇదిగో రోడ్డు వేశారు. మేము ఇవ్వకుండా రోడ్డు వేసారండి వీళ్ళు. మమ్మల్ని రోడ్డు ఏనీయకుండా ఆపుతున్నారు. మీ వల్లే రాజధాని అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అనేది కూడా ట్రోలింగ్లో వస్తా ఉన్నాం మేము. ఆ జగన్ రెడ్డి గారు మాట్లాడింది ఆ యూట్యూబ్ బయటకు వచ్చినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఇవాళ సర్టిఫికేట్లను తీసుకొచ్చుకొని పొలాలు మాయే అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పనికిరాని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ చేస్తారో ఆ ఉద్దేశమే అసలు మొదలకే మోసం వచ్చింది. అట్లాంటి ట్రోలింగ్ గానా మళ్ళీ గానా మా రైతాంగాన్ని, ఉండవల్లి రైతాంగాన్ని, పెనుమాక రైతాంగాన్ని ఇవ్వని భూములు ఏ రైతైనా సరే ఎక్కడైనా సరే ట్రోలింగ్ పెడితే మాత్రం మీకు తగిన శాస్తి మేము చేస్తాం. మా దగ్గర సత్తా ఉంది, చేయగల సత్తా ఉంది మాకు. మేము ఇంత సత్తా ఉండి కూడా మేము రోడ్డుకి ఎందుకు సహకరించాం? డెవలప్మెంట్ మేము కోరుకున్నాం. కొంతమంది ఇవ్వాలా, కొంతమంది 8 మంది 9 మంది ఇవ్వాలి, వాళ్ళ ఇష్టం వాళ్ళదే. అంతేగాని దీంట్లో బలంతం ఏం లేదు. మేము ఇచ్చాం. ఇది రెడ్డిలు చేయని ఇక్కడ పేరు కూడా చెబుతా, దంటు బాలాజీ రెడ్డి
ఆ పక్కన అవుత అంకమారెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఒకటి వెళ్ళింది. అది ఏమన్నా పుట్లయ్య వాళ్ళదే, అది కాపులు. ఏమండి ఇంతమంది సహకరించబోండి, రోడ్డు ఎట్టొచ్చిందండి? ఏదైనా సరే డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఆ ఉద్దేశంతో మేము ఇస్తే మమ్మల్ని అనేక రకాలైన మరీ మీడియాలో కానీ నా నోటితో కానీ చెప్పలేని భాషతోటి వాళ్ళు ట్రోల్ చేస్తారండి. మరి అది అది మీరు చూసేమంటారు. కాదండి, జగన్ కలిసిన తర్వాతే ఈ విధంగా చేస్తున్న అంత మూడు కూడా ఉందా? ఎస్, జగన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతనే ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్ళంతా జగన్ రెడ్డి ఫేక్ వాళ్ళు. ఈ రైతులందరూ జగన్ రెడ్డి ఫేక్ ఏంటంటే, జగన్ రెడ్డి రేపు మొన్న వచ్చాడు, 5 ఏళ్ళు చేశాడు పరిపాలన. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, రేపు ఎవరు వస్తారో. ఇంకొక ఆయన రాత్రి బీజేపీ ఒక ఆయన కలిశాడు, మేము వస్తాం అంటాడు ఆయన కూడా. ఆయన ఆశ అయింది, ఎవరు ఆశ వాళ్ళదే. కానీ మేము రైతాంగం, మా భూములు మాకు ఎవరొచ్చినా మాకు సంబంధం లేదు. మా భూములు మేము కాపాడుకుంటాం. మేము కాపాడుకోవడం కోసం అనేక రకాలు ఎవరైతే మాకు మద్దతు ఇస్తారో, జగన్ రెడ్డి కాదు సర్మిలగడ మద్దతు ఇచ్చినా కూడా ఆమె కూడా తీసుకొస్తాం. మాకేం దాంట్లో ఎవరిని వీళ్ళు తీసుకురాడని వాళ్ళు తీసుకురావడం, మా భూములు కాపాడుకోవడం మేము ప్రయత్నం చేస్తాం. ఇది మా యొక్క పని. మేము పుచ్చలపల్లి సుందర గారి స్ఫూర్తితోటి, ఆయన సుందర రామిరెడ్డి అయితే ఆ రెడ్డి కూడా తీసేసుకొని ఉన్నాడు. ఆ స్ఫూర్తితోటే మేము మా కులాలన్నీ ఒకటే, మా భూములు మా సమస్య మీద మనం ఉండాలని చెప్తే ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. వీళ్ళందరూ కూడా అదే రూట్లో కూడా కులాల ప్రస్తావన తీసుకురాకుండా మా భూములు కాపాడడం కోసం మేము అంటున్నాం. సీడెక్స్ రోడ్డుకి ఇచ్చాం, ఎన్మన్కి ఇస్తానంటున్నాం, కొండవీడి బాగా ఎడలు చేస్తానికి ఇస్తానంటున్నాం. ఇవన్నీ కాకుండా ఇంకా 350 ఎకరాలు పెడితే ఏంటంటే ఇది ప్రభుత్వం చేసేది దురాక్రమణ. ఇది నిర్బంధించి మమ్మల్ని బెదిరించి అదిరిచ్చి పొలాలు తీసుకోవాల్సి వస్తానండి. అటు తీసుకోవడం అన్యాయం అనేది కూడా మేము వారికి కూడా ప్రభుత్వాన్ని మీ ద్వారాగా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మీరే మా దేవుళ్ళు. ఇప్పుడు మా వాయిస్ ఎక్కడికి వెళ్తున్నాయంటే మీ మీడియా ద్వారా వెళ్తుంది. మేము ఎంత చెప్పుకున్నా కూడా ఊళ్ళో ఎంప తిరిగి ఎన్ని ఊళ్ళు చెప్పుకుంటాం. మీ ద్వారాగా అయితే ప్రచారం వెళ్ళొద్దని కూడా ఈ రోజున మేము భూములు కాపాడడం కోసం కూడా ఇంత ప్రయత్నం చేసుకొని మీరందరూ వచ్చినందుకు కూడా మేము మా రైతు సంఘం తరపు నుంచి కూడా మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నిర్వహిస్తున్నాను. ఎమ్మెల్యే గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇప్పటికే 5 సార్లు మేము వాళ్ళందరి దగ్గర కూడా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మంగళగిరి జనసేన ఇన్ఛార్జి ఆయన కూడా తీసుకొచ్చి మమ్మల్ని కలపండి లోకేష్ గారితో అంటే ఆయన 3 సార్లు మమ్మల్ని తీసుకెళ్ళి ఇంతవరకు మా వల్ల కాదు కలపటం, మీ తిప్పలు మీరు పడినని ఆయనకి అడ్రస్ నిల్. మరి నారాయణ గారు ఉన్నాడు, ఏం ఉపయోగం లేదు. నారాయణ గారు అన్ని నిజాలే మాట్లాడతాడు. ఆయన 3 నెలలకు అయిపోద్ది, 2 నెలలకు అయిపోద్ది, 1 నెలకు అయిపోద్ది అంటాడు. ఆయన ఏంటండి నెలకు అయిపోయేది? ఎక్కడైపోతుందండి? ఎక్కడ పనులు అవుతాయి? మీరు ముందు సీడ్ యాక్సెస్ రోడ్ ఒకటి కానివ్వండి, తదిమైన తర్వాత చూద్దాం అంటే అసలు మొత్తం ఇవన్నీ కూడా సుట్టబెట్టుకొని ఆయన మాకు కనపడతాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు అసలే కనపడ్డావు. ఇంకా ఇక్కడ ఎవరండి మా దిక్కు? మాకు మీరే దిక్కు. మీ ద్వారాగానే మేము వెళ్ళిపోసుకుంటున్నాం. ఇంక అంతకంటే మా దిక్కేం లేదు. లేదా ఇంకా మిమ్మల్ని కూడా దాటిపోయిందనుకో మా ప్రయత్నం మేము చేసుకుంటాం. మాకు ఎట్ట చేయాలో కూడా మాకు కూడా తెలుసు. మేము ఏ విధానం అవలంబించాలో కూడా మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, మాకు లాయర్లు ఉన్నారు, మాకు కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మేము చేతగా కాదు, సామరస్య వాతావరణంతో మేము ఇప్పుడు కూడా దాని మీదే బేస్ అయి ఉన్నాం.